చూసారా ఇవాళ ఏంటో ఫ్రూట్ డ్రాగన్ ఫ్రూట్ కూడా నా డ్రెస్కి మ్యాచ్ అయింది, ఫ్రూట్ జ్యూస్ కూడా నా డ్రెస్కి మ్యాచ్ అయింది. హాయ్ అందరికీ, బ్రేక్ఫాస్ట్ అయిపోయింది, ఫ్రూట్ తింటున్నా. ఇవాళ మా ఫ్రూట్ ఏంటి తెలుసా? డ్రాగన్ ఫ్రూట్ అండ్ నా డ్రెస్కి మ్యాచింగ్ ఫ్రూట్. బ్రేక్ఫాస్ట్ వరకే పని అయింది. ఇడ్లీ టమాటో చట్నీ చేశాను. ఇంకా ఇవాళ ఫిష్ కర్రీ చేస్తున్నా, పని ఉంది. జస్ట్ ఒక 10 minutes బ్రేక్ తర్వాత ఫిష్ కర్రీ స్టార్ట్ చేసేస్తాను. బాగుంది, స్వీట్గా ఉంది. ఎందుకున్నా ఇంతకుముందు ఒకసారి చూస్తే ఎందుకు ఆ ఫ్రూట్ చప్పగా అనిపించింది, ఇది బాగుంది. కానీ నా డ్రెస్కి మ్యాచింగ్ బాగుంది కదా. డైలీ ఏదో ఒక ఫ్రూట్ తినడం అలవాటు. సాలడ్ కింద కీరాను ఏదో ఒకటి కంపల్సరీ ఫైబర్ తీసుకుంటూ ఉంటాము. అప్పుడప్పుడు మాత్రమే నేను జ్యూస్ చేస్తాను. నేను యాక్చువల్లీ బత్తాయి కూడా నేను జ్యూస్గా ఇష్టపడనండి. నాకు బత్తాయి పరంగా తినడమే ఇష్టము. ఎప్పుడో ఒకసారి జ్యూస్ తాగాలి అనిపిస్తే జ్యూస్ చేసుకుంటాము. అయితే మా మిక్సీకి ఇది ఏంటంటే ఇది బటర్ఫ్లై పెస్టల్, ఈ మిక్సీలో జ్యూసర్ వచ్చిందనమాట. ఎప్పుడో కానీ వాడము. ఇలా దీనికి ఒక ఫిట్టింగ్ ఉంటుంది. అంటే ఇందులో ఏంటంటే ఇప్పుడు మనం జ్యూస్ చేయాల్సినవన్నీ వేసేసి తర్వాత ఎక్కువ శాతం అయితే నేను షుగర్ యాడ్ చేయను. మామూలుగా అయితే హనీ లేదు ఏం లేకున్నా అలా డైరెక్ట్గా తాగేస్తాం. ఎందుకనంటే మళ్ళీ ఇందులో షుగర్ వేయటము అనవసరం కదా. ఇప్పుడు మనము బయట జ్యూస్ సెంటర్స్లో ఎందుకు ప్రిఫర్ చేయమంటే వాళ్ళు కంపల్సరీ షుగర్ వేస్తారండి. అది మళ్ళీ షుగర్తో తాగి వేస్ట్ కదా, అందుకని అనమాట. ఇప్పుడు దీనికి ఇలా ఒక ఫిట్టింగ్ ఉంటుంది, ఇలా ఒక ఫిట్టింగ్ ఉంటుంది. ఆ ఫిట్టింగ్తో ఇట్లా ఇది ఏంటంటే కిందకి ప్రెస్ చేస్తుంది అనమాట, ఆ జ్యూసర్ని ప్రెస్ చేసేలాగా. మళ్ళీ దీనిపైన ఒక లిడ్ పెట్టేసుకోవచ్చు. అయితే ఇందులో ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేస్తాను నేను, ఇందులో కాదు ఇందులో. ఇదిగోండి, అంటే మనకి ఎంత కన్సిస్టెన్సీ కావాలంటే అంత, మరి థిక్గా కూడా తాగలేము కదా. నేను బాగానే ఒక క్యారెట్, హాఫ్ బీట్రూట్ వేసాను, ఒక బత్తాయి వేసాను. ఇప్పుడు ఏంటంటే ఇది ఇలా ఫిట్ చేయాలి. ఫస్ట్ ఇది లిడ్ పెట్టేయాలి. దీనికి ఇక్కడ జాలి ఉంది చూడండి, ఏదన్నా దాన్ని ఉంటుంది కదా, అది ఏమంటారు, ఫ్రూట్ది పల్ప్ ఏమీ రాకుండా అది వడగడుతుంది అనమాట. నాకు అందుకనే ఈ జ్యూసర్లో నేను ఎక్కువ ప్రిఫర్ చేయనండి. ఓకే, ఇది ఇలా పెట్టేసి పైనుంచి ఇట్లా లిడ్ పెట్టుకోవడం. చూడండి, ఓకే. ఒకసారి మనం తీసి చూసుకోవచ్చు పల్ప్ అంతా గ్రైండ్ అయిందా లేదని. గ్రైండ్ అవ్వకపోతే ఇంకొకసారి ఇలా ప్రెస్ చేయాలన్నమాట, అంతే. ప్రెస్ చేసి మళ్ళీ ఒకసారి అయిపోయింది. ఇప్పుడు మనకి ఏంటంటే ఇది ఫిల్టర్ ఉంది కదా, ఫిల్టర్ ఉంది కాబట్టి మనకు ఈ పల్ప్ ఏమి రాదు. ఇప్పుడు మనం గ్లాస్లో డైరెక్ట్గా పోసేసుకోవచ్చు. నేను గ్లాస్లో వేసి చూపిస్తా. పల్ప్ రాకుండా మనం చక్కగా ఈ జ్యూస్ సర్వ్ చేసేసుకోవచ్చు గ్లాసుల్లో. నేను ఒక 2 glasses వరకని సరిపడా నీళ్లు వేసాను. మనకు ఒకవేళ ఇంకా డైల్యూట్ కావాలి అంటే ఇందులో ఇంకొద్దిగా వాటర్ యాడ్ చేసి మళ్ళీ తీసుకోవచ్చు అనమాట. ఇలా వచ్చింది జ్యూస్. కొద్దిగా ఫ్రెష్ మింట్ లీవ్స్ వేస్తున్నా.
ఇదిగోండి ఫ్రెష్గా తీసిన వెజిటబుల్ జ్యూస్. ఇలాగే గ్రేప్స్, యాపిల్స్ ఉన్న చిన్న చిన్న ముక్కలు కోసి అందులో వేసేసి, ఇప్పుడు మనకు పెద్ద జ్యూసర్స్ అనుకోండి కొంచెం పెద్ద ముక్కలు వేయచ్చు. ఇది మామూలుగా చిన్న జ్యూసర్ కదా, కొద్దిగా చిన్న ముక్కలు చేసి వేసుకుంటే అసలు ఆ పల్ప్ ఏమి రాకుండా చక్కగా ఫిల్టర్ అయ్యి వస్తుంది. మేము డైలీ తీసుకునే వెజిటబుల్ జ్యూస్ ఇది. ఒక క్యారెట్, సగం బీట్రూట్, ఒక బత్తాయి మాత్రమే వేసాను నేను ఇవాళ. ఇందులో హనీ, ఒక్కోసారి హనీ కలుపుతాను. షుగర్ మాత్రం మామూలుగా నేను వేయను. బాగుంది. ఇలా ఈజీగా మిక్సీలో జ్యూస్ చేసేసుకోవచ్చు. ఈ ఈ అంటే చాలా మిక్సీల్లో జ్యూసర్ ఇస్తారు కదా, ఇది మా మిక్సీలో ఇలా వచ్చిందనమాట. చాలా యూస్ఫుల్. నేను చాలా ఫ్రీక్వెంట్గా జ్యూసెస్ అవి చేస్తూ ఉంటాను. సో ఆరోగ్యానికి మంచిది డైలీ వెజిటబుల్ జ్యూస్. చూసారా ఇవాళ ఏంటో ఫ్రూట్, డ్రాగన్ ఫ్రూట్ కూడా నా డ్రెస్కి మ్యాచ్ అయింది, ఫ్రూట్ జ్యూస్ కూడా నా డ్రెస్కి మ్యాచ్ అయింది. బాయ్.